उपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमैव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఇవాళ రాజమహేంద్రవరానికి ప్రవచనం కోసం బయలుదేరి వస్తుంటే ఈ వీధి చూసిన రాజానగరం దగ్గర నుంచి ఇన్ని వాహనాలు, నిజంగా ఈ పండగ వాతావరణాన్ని చూస్తుంటే పులకరింతలు వచ్చాయి. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి పండగలు కొన్ని ఉంటాయి. మనవడికి బాలసారి చేస్తున్నాను అనుకోండి, లేదా మనవరాలి పుట్టినరోజు చేస్తున్నాను అనుకోండి, ఆ పండగ కేవలం నా వరకు మాత్రమే పరిమితం. లేదా ఏదో కొద్ది మందికి, నా శ్రేయోభిలాషులైనటువంటి వారు కొంతమంది సంతోషిస్తారు. ఓహో, ఇవాళ ఆయన మనవడి పుట్టినరోజు కదా, ఇవాళ ఆయన మనవరాలి బాలసారే కదా అని సంతోషించే వాళ్ళు ఉంటారు. కానీ ఇది మాత్రం స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేకుండా మనందరికీ సంబంధించినటువంటి ఒక గొప్ప ఉత్సవం, ఒక గొప్ప పండగ. అందుకే ఎంత సంతోషంగా వాళ్ళందరూ బయలుదేరి వస్తుంటే చాలాసేపు ఉంటుంది. సనాతన ధర్మంలో దానము అనేటటువంటిది కేవలముగా ఏదో అవతల వారికి లేదని నాకు ఉన్నదని ఇచ్చేటటువంటిది కాదు. ఇక్కడ నాకు ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాన్ని మళ్ళీ వచ్చే జన్మలో నా జీవుడు సుఖపడడం కోసమని పుణ్యంగా మార్చుకోవడం కోసం చేసేటటువంటి ప్రక్రియకు దానము అంటారు. అందుకే నేను చేసినటువంటి కర్మచేత ప్రీతి పొంది నాకు పుణ్యమును కట్టపెట్టగలిగిన వాడెవరు అంటే భగవంతుడు ఒక్కడే. అటువంటి భగవంతుణ్ణి ఎదురుగుండా పుచ్చుకున్నటువంటి వ్యక్తిలో దర్శనం చేసి ఆ పుచ్చుకుంటున్నటువంటి వ్యక్తిని భవతే విష్ణుస్వరూపాయతే, మిమ్మల్ని నేను విష్ణుస్వరూపంగా భావన చేస్తున్నాను, నాకు ఇచ్చినవాడు విష్ణువే. నా దగ్గర ఒక పంచెల చాపు ఉంటే ఆ పంచెల చాపు నేను నా దగ్గర ఉంచుకోవడానికి, అటువంటి కొత్త పంచెల చాపుని కొనడానికి నాకు అవకాశం ఇచ్చినవాడు, ఐశ్వర్యం ఇచ్చినవాడు ఆ శ్రీ మహావిష్ణువే. అటువంటి పంచెల చాపు నీ దగ్గర పెట్టుకుని కూర్చున్నంత మాత్రం చేత నీకు ఇక్కడ ఒరిగేటటువంటి ప్రయోజనం కన్నా దేశకాలములు కలిసొచ్చినటువంటి ఇటువంటి మహత్తరమైనటువంటి సమయంలో దీన్ని నీ ఎదురుగుండా ఉన్న వ్యక్తిలో విష్ణు స్వరూపాన్ని చూసి నువ్వు దానం చేసి ఇక్కడ ఉన్న పంచెల చాపుని పుచ్చుకున్న కారణం చేత వచ్చే జన్మలో నువ్వు వస్త్రాలకి లోటు లేకుండా కావలసినన్ని వస్త్రములను ఇవ్వడానికి కావలసినంత పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి ఇప్పుడు చేసేటటువంటి కర్మని నేను సాధనంగా తీసుకుంటానని
భగవంతుడే వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడనేటటువంటి శ్రద్ధ చేత మనం నమస్కారం చేసి పుచ్చుకుంటున్నవాడు భగవంతుడు అన్న భావనతో మనం ఇచ్చినది తృణమైనా సరే అది అనంతమైనటువంటి ఫలితాన్ని మనకిస్తుంది. అలా వచ్చినటువంటి ఫలితం ఏదో అదే జీవుడితో పాటుగా నిజానికి వచ్చి ఉత్తర జన్మలలో జీవుణ్ణి కాపాడుతుంది. అందున ఒక్కొక్క దేశమునందు ఒక్కొక్క కాలమునందు చేసినటువంటి దానము విశేషమైనటువంటి ఫలితాన్ని పొంది ఉంటుంది. ఈ పుష్కరాల సమయంలో చేసేటటువంటి దానము యొక్క ఫలితాన్ని చెప్పడం అంతా ఇంత అని చెప్పడం కుదరదు. కాబట్టి ఈ పుష్కరాల సమయంలో ఎవరికి తోచినటువంటిది వారు, ఎవరికి శక్తి కలిగినటువంటిది వారు పాత్రత నిరిగి దానం చేస్తారు. పాత్రత అన్న మాటకి అర్థం ఏమిటంటే మీరు ఇచ్చినప్పుడు ఆ వస్తువుని పుచ్చుకోవడానికి తగినటువంటి అర్హత అవతల వారికి ఉండాలి. ఆయన ఎంత మంచివాడైనా, ఎంత శాస్త్రం మీద నమ్మకం ఉన్నవాడైనా, గోవు యందు ఎంత భక్తి కలిగిన వాడైనా, ఆయనే ఎక్కడో అనేకమైనటువంటి అంతస్తులు కలిగినటువంటి ఒక మేడలో ఎక్కడో ఒక మూల 2 పడక గదులతో కూడుకున్నటువంటి వాటాలో ఉంటుంటే, 2వ అంతస్తులో ఉంటున్న ఆయనకి పట్టుకెళ్ళి గోవుని దానం చేస్తే ఆయన ఆ గోవుని ఎక్కడ పెట్టుకుంటాడు? మేడ ఎక్కించి పెట్టుకోలేడు కదా, ఆయనకి అవకాశం లేదు. పాత్రత నిరిగి దానము అంటే నేను ఒక వస్తువుని ఇస్తే ఆ వస్తువుని జాగ్రత్తగా వాడుకుని దాని వలన ఆయన ప్రయోజనాన్ని పొందేటటువంటి అవకాశం ఉండాలి. అటువంటి దానం ఏదో అది పాత్రతని గుర్తించి ఇచ్చిన దానము అంటారు. మనం పరిశీలించవలసినటువంటి అవసరం లేకుండా పాత్రతని గుర్తుపట్టడానికి చాలా తేలికైనటువంటి దానం ఏది అంటే అన్నదానము. ఎందుచేత అంటే మధ్యాహ్నకాలం అయిందనుకోండి, ప్రతి వారికి ఆకలిస్తుంది. ఆ ఆకలి వేసిన సమయంలో పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నం దొరకలేదనుకోండి, ఆ అన్నాన్ని పొందలేకపోయినటువంటి ప్రాణి శోషించిపోతాడు. అలా శోషించిపోకుండా ఉండాలి అంటే ఆ సమయంలో పట్టెడు అన్నం అవసరం. ఆకలిగొన్నవాడు ఎవ్వరైనా కానివ్వండి, అప్పుడు ఆయన ఎవరు అన్న దానికి విచారణ లేదు. ఆయన పండితుడా పామరుడా ఇటువంటి దానితో సంబంధం లేదు. ఆయన ఆకలితో ఉన్నాడు, అదొక్కటే పాత్రత. ఆ ఆకలి గొన్నవాడికి పట్టెడన్నం పెట్టగలిగితే, దాహంతో ఉన్నవాడికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వగలిగితే అంతకన్నా విశేషమైనటువంటి ఫలితం ఇంకొకటి ఉండదు. ఇటువంటి పుష్కరాలు జరుగుతున్నటువంటి సమయంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఈ రాజమహేంద్రవరంలో, ఆంధ్రదేశంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో స్నానం చేసి బయటికొచ్చి పిండ ప్రదానాలు, దానాలు మొదలైనటువంటి వైదికమైన కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని శరీర ధర్మమైనటువంటి ఆకలి చేత అలమటిస్తున్నటువంటి భక్తులకు తమ శక్తి కొలది అన్నదానం చేసి వాళ్ళు పరమ సంతోషంతో అన్నం తిని అమ్మయ్య మా కడుపు నిండింది అని వాళ్ళు ఒక త్రేణుపు త్రేయించి అన్నదాత సుఖీభవ అని నోటితో అన్నా అనకపోయినా ఈ ఆకలి వేసిన సమయానికి పట్టెడన్నం పెట్టాడు, 2 పళ్ళిచ్చాడు, గుక్కెడు నీళ్ళిచ్చాడు, ఒక పాత్రతో మజ్జిగిచ్చాడు అని వాళ్ళు ఏది చెప్పుకుని సంతోషించినా, అలా మనం ఏది ఇవ్వగలిగినా అది పాత్రత నిరిగి చేసిన దానం. అన్ని వేళలా మనం చేసినటువంటి దానం పాత్రత నిరిగి చేశామా అన్నది చెప్పడం కష్టం. కానీ తేలికగా మనం చేసినటువంటి దానము పాత్రతని బట్టి చేసినదే అని గుర్తుపట్టడానికి తేలికైనటువంటి దానం ఏది అంటే అన్నదానము. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానము మిన్నా అంటారు. అన్నదానము మిన్నా అన్న మాట వాడడానికి కారణం ఏమిటంటే అక్కడ
దానము అంటారు. అందుకే పాత్రతని గుర్తించడానికి అత్యంత సులభమైనటువంటిది ఏది అంటే అవతల ప్రాణిలో ఉన్నటువంటి ఆకలి. అందుకే ఇటువంటి పుష్కరాల వంటి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఎవరికైనా పట్టెడన్నం పెట్టగలిగినా, ఎవరి ఆకలినైనా తీర్చగలిగినా అంతకన్నా గొప్ప విశేషం ఇంకొకటి ఉండదు. అంతకన్నా భగవంతుడు ప్రీతి పొందడానికి అవకాశం ఇంకొకటి ఉండదు. ఎందుకని అంటే పరమాత్మ ఇక్కడే ఉంటాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అంటాడు. ఇక్కడే వైశ్వానరాగ్నిగా ఉండి లోపలికి పుచ్చుకున్నటువంటి పదార్థాన్ని పచనం చేసి తిన్నటువంటి శరీరానికి శక్తినిస్తున్నాడు. అటువంటి పరమాత్మ సంతోషించేటట్టుగా ఒకరికి పెట్టినదేదో అది యజ్ఞం చేసిన దానితో సమానం, ఒకరి ప్రాణాలు నిలబెట్టిన దానితో సమానం. అంత గొప్ప అన్నదానం ఈ పుష్కరాల సమయంలో చెయ్యడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలదాయకము. పుష్కర వైభవము అనేటటువంటి మాటకి అర్థం బాహ్యంలో ఏదో అందంగా ఉంది అని కాదు. నది బాహ్యమునందు కూడా చాలా అందంగా ఉంటుంది. ఎందుచేత అంటే కొన్ని ప్రాంతాలలో మీరు గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి అందాన్ని చూస్తే అది జుర్రుకోవడానికి 2 కళ్ళు చాలవు. మురమళ్ళ దగ్గరికి వెళ్ళి స్నాన ఘాట్లోకి దిగితే కొంచెం పక్కకొచ్చి చూస్తే ఆ కుండలేశ్వరం వైపుకి నది వంపు తిరుగుతుంది. అలా వంపు తిరిగినటువంటి నది యొక్క అందం పరమాద్భుతంగా ఉంటుంది. అలాగే ఆ వంపు తిరిగినటువంటి నదికి ఆవలి వైపున విశేషంగా చెట్లు పెరిగి చూడడానికి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో. యానం దగ్గర స్నానం చేస్తుంటే అవతల వైపునంతా లంక గ్రామాలన్నీ కూడా శరతహరితారణ్యములతో ఆకుపచ్చని చెట్లతో నిండిపోయి ఆ గట్ల మీద అనేకమైనటువంటి దేవాలయాలు కనపడుతూ విశేషమైనటువంటి ప్రవాహంతో మహాద్భుతమైనటువంటి సౌందర్యంతో గోదావరి కనపడుతుంది. బాహ్యమైనటువంటి అందము వేరు, ఆంతరముగా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం చేసేటటువంటి కార్యము చేత కూడా భగవానుడు ప్రీతి చెంది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. గోదావరి నదిలో స్నానం చేసి ఫలితాన్ని పొందడం ఒకెత్తు, గోదావరి నదిలో స్నానం చెయ్యడంతో పాటుగా ఆ సమయంలో చేసేటటువంటి దానం, విశేషించి అన్నదానం, మంచినీళ్లు అందించడం, సేవ చెయ్యడం, ఆ వచ్చినటువంటి భక్తులకి ఉపకారం చెయ్యగలగడం, అంతకన్నా మించినటువంటి సేవ ఇంకొకటి ఉండదు. అంత గొప్ప సేవ చేసుకునేటటువంటి అవకాశము కాలమునందు కలుగుతుంది. ఈ 12 రోజులు దాటిపోయిందనుకోండి, ఒకవేళ నా శరీరంలో శక్తి ఉన్నా నేను ఇలా వచ్చి ప్రవచనం చేసి ఓ మంచి మాట చెప్పి అనంతమైనటువంటి ఫలితాన్ని సాధించుకోలేను. ఆ కాలమునందున్నటువంటి పరిమితమైనటువంటి ఫలితాన్ని పొందగలనేమో కానీ ఒక కాలమునందు కలిగేటటువంటి అనంతమైన ప్రయోజనాన్ని పొందాలి అంటే దానికి సాధనమేమి అంటే ఈశ్వరుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని పెట్టుబడిగా పెట్టడం నేర్చుకోవాలి. అన్నిటికన్నా అసలు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప పెట్టుబడి ఏది అంటే ఈ శరీరమే. ఈ శరీరాన్ని మొట్టమొదట పెట్టుబడిగా ఉంచడం అనేటటువంటిది అలవాటు కావాలి. ఎందుచేత అంటే మీరు చూడండి, ఒక వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి తన దగ్గర మొట్టమొదట ఏది ఉన్నదో దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం ప్రారంభిస్తాడు. అది ఉచ్చస్థితిని పొందుతోంది అన్నప్పుడు మిగిలినటువంటి వారందరూ కూడా చెయ్యి కలిపి పెట్టుబడి ధనాన్ని పెంచి వ్యాపారం బాగా పెరిగేటట్టుగా చూస్తారు. అలాగే మనం కూడా ఒక పెట్టుబడి ఈశ్వరుడు మనకిచ్చి పంపించాడు. ఏమిటా పెట్టుబడి అంటే ఈశ్వరుడు మనకి వాక్కునిచ్చాడు. ఆ వాక్కు చేత ఒకరికి ఉపకారం చెయ్యడం, ఆ వాక్కు చేత మంచి మాట మాట్లాడడం, ప్రయత్నపూర్వకంగా కావచ్చు అప్రయత్నంగా కావచ్చు. అందుకే నిన్న మీతో నేను మనవి చేశాను, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైన మిగుల గేలినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. భగవన్నామాన్ని పలుకుతూ ఉండగలగడం,
ఉపకార బుద్ధితో ఉండడం, ఇటువంటివి నోరిచ్చినందుకు మనం పెట్టగలిగినటువంటి పెట్టుబడి. రెండవది మనసు. ఆ మనసు ఆర్ద్రమై ఎప్పుడూ కూడా అవతల వారి యొక్క కష్టాన్ని తలుచుకుని బాధపడేదై, ఇంకొకరికి ఏదైనా ఉపకారం జరిగిందనుకోండి, ఇంకొకరు ఏదైనా శుభాన్ని పొందారనుకోండి, అది నాకే శుభం జరిగినంతగా నేను పొంగిపోగలిగితే, లేక 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 కొడుకు పుట్టాడనుకోండి ఒకరికి, నాకే మనవడు పుడితే ఎంత పొంగిపోతానో అంత పొంగు నేను పొందగలిగితే. భాగవతం దశమస్కందంలో ఆ నందమహారాజు గారికి కొడుకు పుట్టాడు అనేటటువంటి వార్త నందవ్రజంలోకి వెళ్ళింది. గోపకాంతలు పరమ అమాయకులు. అమాయకులు అన్న మాటకు అర్థం ఏమిటంటే, వాళ్ళ మనస్సు యందు ఏ విధమైనటువంటి అరమరికలు ఉండవు. ఎవరికి ఉపకారం జరిగినా తమకి ఉపకారం జరిగినట్టుగా పొంగిపోగలిగినటువంటి విశాలమైనటువంటి హృదయము కలిగిన వారు. అందుకే నందునికి యశోదాదేవికి కుమారుడు కలిగాడు అంటే, ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమబలలార వీనులలర మన యశోద చిన్న మగవానిక నినట చూచివత్తమమ్మ సునతులారా అంటారు. ఏమి నోము ఫలమో, ఏమి నోములు నోచిందో మన యశోద ఒక చిన్న మగవానిక నినట. అది పోతన గారి కవిత్వానికి ఉన్న గొప్పతనం. వాళ్ళు ఏమీ తెలియనటువంటి అమాయకులు. అటువంటి అమాయకులు చాలా ప్రౌఢంగా, చాలా పరిణతితో మాట్లాడడం వాళ్ళకి చేత కాదు. అందుకే పెద్ద మగవాణ్ణి లోకంలో ఏ స్త్రీ అయినా కంటుందా? పుట్టినప్పుడు చిన్న మగపిల్లవాడే పుడతాడు. మన యశోద చిన్న మగవానికనట, మన యశోద చిన్న మగపిల్లాన్ని కందిట. చూచివత్తమమ్మ సొలతులార, రండి రండి మనందరం పెడదాం అని వాళ్ళు వసంతం ఆడుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు చక్కగా పాలు, పెరుగు, నెయ్యి ఇటువంటివి చల్లుకుని పరమ సంతోషాన్ని అనుభవించి, ఆ చిన్ని కృష్ణుడి దర్శనం చేయడానికి, కొడుకు పుట్టాడనేటటువంటి పరమ సంతోషాన్ని పొందినటువంటి యశోద యొక్క ముఖాన్ని చూడ్డానికి, కొడుకు పుట్టాడని సంతోషిస్తున్నటువంటి నందుని యొక్క ముఖాన్ని చూసి సంతోషించడానికి బయలుదేరి వెళ్ళారు. అంటే మనసు మనంత మనంగా ఎలా తయారు చేసుకోవాలి అంటే, వేరొకరికి ఉపకారం జరిగింది, వేరొకరి ఇంట్లో పెళ్లి కుదిరింది, వేరొకరికి శుభం జరిగింది, వేరొకడు వృద్ధిలోకి వచ్చాడు, మనం అపారమైన సంతోషాన్ని పొందగలగాలి. మన భార్యతో పంచుకుంటున్నప్పుడు, బిడ్డలతో పంచుకుంటున్నప్పుడు, ఎంత మంచి వార్త విన్నామే, మహానుభావుడు పాపం ఎంత కష్టపడ్డాడే, ఇన్నాళ్ళకి శుభం జరిగింది, ఎంత సంతోషంగా ఉన్నాడో అని మనం ఆనందపడగలిగితే, కాపక్ష్యంతో కాదు, మనసుకి ఆ అలవాటు కలగాలి. ఎక్కడ ఎవరికి శుభం జరగనివ్వండి, తాను పరమానందాన్ని పొందాలి. ఎవరికైనా కించిత్ కష్టం కలిగిందనుకోండి, అది తనకే కలిగిన కష్టంలా తన మనసు బాధతో చిన్న మూలుగైనా, ఎవరికో బాధ కలిగింది నేను సంతోషించాను, ఎవరికో సంతోషం కలిగింది బాధ కలిగింది నేను సంతోషించాను, ఎవరికో సంతోషం కలిగింది నేను ఏడ్చాను. ఇవి రెండు శరీర రీత్యా నేను మనుష్యుడిగా ఉన్నానేమో కానీ ప్రవృత్తి రీత్యా మాత్రం నేను రాక్షసుడను అని గుర్తు. అందుకే పెద్దలు ఎప్పుడూ నీ మనసును నువ్వు పరిశీలించుకోవడానికి అలవాటు కావలసినటువంటి అగ్ని పరీక్ష ఒకటి నేర్పుతారు. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల సంతోషంలో పాలు పంచుకుని సంతోషించు, తప్పు కాదు. కానీ జీవితాంతం ఇతరుల సంతోషంలో పాలు పంచుకుని సంతోషించడం ఒక్కటే కాదు, ఇతరుల సంతోషమునకు నువ్వు కారణము కావాలి. నా వలన ఎవరో సంతోషించాలి, నా వలన ఎవరో సుఖపడాలి. అది నేను 10 మందికి చెప్పుకోక్కర్లేదు, నేనే వాళ్ళ సంతోషానికి కారణమయ్యాను, నేనే వాళ్ళు సంతోషించేటట్టుగా ఒక సందర్భాన్ని ఏర్పాటు చేశాను అని నేను ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. కానీ నా వలన ఎవరో సంతోషించారు, అది జీవితానికి అభ్యున్నతి. నా వలన ఎవ్వరూ దుఃఖపడకూడదు. ఇదిగో కోటేశ్వరరావు గారు అన్న మాట వల్ల మేమింత ఖేదపడ్డాం, కోటేశ్వరరావు గారు చేసిన పని వల్ల మేమింత బాధపడ్డాం అని ఎవ్వరూ అనుకోకుండా నేను ఏ రోజు నిద్రలేస్తానో నిద్రపోయే వరకు ఆ రోజు పూర్తి కావాలి. నేను నిద్రపోయేటప్పుడు ఇవాళ నా మాటల వలన ఎవరైనా బాధపడ్డారా, నేను చేసిన పని వలన ఏమైనా బాధపడ్డారా? ఎవ్వరూ బాధపడలేదు. ఇతరుల సంతోషమునకు నేను కారణమయ్యాను, అది వారికి తెలియక్కర్లేదు కూడా. పరమ సంతోషంగా నేను గుండెల మీద చెయ్యి వేసుకు పడుకోవచ్చు. ఇతరుల దుఃఖమునకు కారణం మాత్రం నేను కాకూడదు. కానీ
ఇతరుల దుఃఖములో పాలు మాత్రం పంచుకోవాలి. వాళ్ళు అడిగారా అడగలేదా అని కాదు. ఇతరులు కష్టంలో ఉన్నారనుకోండి, ఉత్తర క్షణంలో నేను వెళ్ళి ఎలా ఆదుకోగలను, నేను వాళ్ళకి ఏ ఉపకారం చెయ్యగలను, నేను ఏమీ చెయ్యలేకపోతే కనీసం ఒక మంచి మాట చెప్పగలనా? ఎందుకయ్యా బెంగపెట్టుకుంటావు? లోకంలో బాధపడ్డ వాళ్ళందరూ శాశ్వతంగా బాధపడ్డారా? ఈశ్వరుడు నిన్ను కూడా అనుగ్రహిస్తాడయా, ఒకనాడు సంతోషిస్తావు, ఓర్చుకో అని నేను ఒక్క మంచి మాట చెప్పి అవతల వారి యొక్క మనసుని సేద తీర్చగలిగాను అనుకోండి, దానికన్నా మంచి పని లోకంలో ఇంకొకటి లేదు. అందుకే ప్రస్థానం ఎలా ప్రారంభం కావాలి అంటే, మొట్టమొదట అవతల వారి సంతోషంలో తాను పాలు పంచుకోవడంలో ప్రారంభం కావాలి. అవతల వారు సంతోషిస్తున్నారు, అరమరిక లేకుండా, మనసులో ఏడవకుండా నేను కూడా వారి సంతోషంలో అంతర్భాగమై నేను కూడా సంతోషాన్ని పొందాలి. ఇంకొంచెం పైకెక్కాలి, అవతల వారి దుఃఖంలో నా అంత నేనుగా పాలు పంచుకోవాలి. అంతేకాని ఇప్పుడు వాడు కష్టంలో ఉన్నాడు, నేను వెళ్ళి కనపడితే నన్నేమని అడుగుతాడేమో, ఇప్పుడు మనం వెళ్ళకపోతే వచ్చిన నష్టం ఏమిటి, ఏదో ఊళ్ళో లేవని చెప్పేద్దాం, లేకపోతే నాకు తెలియలేదయ్యా ఈ సమాచారం అని చెప్పేద్దాం అని అనుకోకూడదు. కష్టం వచ్చినప్పుడే ముందు బయలుదేరి వెళ్ళి అవతల వారి యొక్క కష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. పేరు చెప్పడం ఎందుకు కానీ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రులలో ఒక మంత్రి గారు అనాథ ప్రేతాలలో కొన్ని ప్రేతములకు, అంటే ఏ సంస్కారము లేకుండా పడిపోయినటువంటి కొంతమందికి దాదాపు 2000 మందికి తన ద్రవ్యంతో అనాథ ప్రేత సంస్కారం చేశారు అని నేను విన్నాను. అంటే ఎవరో చనిపోయినవాడు, అలా చనిపోయినటువంటి వాళ్ళకి 2000 మందికి అనాథ ప్రేత సంస్కారం చేశారట ఆయన. పేరెందుకు? కాబట్టి ఇతరుల యొక్క బాధలో తాను పాలు పంచుకున్నాడు. ఒకానొక నాడు ఇతరుల యొక్క బాధకి తాను కారణం కాకుండా ఉన్నాడు. నా జీవితంలో ఏ ఒక్క క్షణమునందు కూడా ఇతరుల యొక్క బాధకు నేను కారణము కాకుండెదనుగాక, ఇతరులకు సంతోషము కలగడానికి మాత్రము నేను కారణమగుదునుగాక. అంటే మనిషి యొక్క మనస్సు పండిందనడానికి ఆ మనస్సు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో అది సువాసనాభరితమైనటువంటి పుష్పం ఉన్నట్లే. అటువంటి వ్యక్తి ఉన్న కుటుంబం శోభిల్లుతుంది, సమాజం శోభిల్లుతుంది, రాష్ట్రం శోభిల్లుతుంది, దేశం శోభిల్లుతుంది. మనసుని ప్రయత్నపూర్వకంగా శిక్షణనిచ్చి ఆర్ద్రత కల్పించి మనిషి తనని తాను సంస్కరించుకోవాలి. అలా మనసుకి ఆర్ద్రత కలిగిందనుకోండి, తర్వాత మనం సమాజానికి సేవ చెయ్యడానికి ఉపయోగపడేటటువంటి ఉపకరణం ఈ శరీరం. ఈ శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి ఇది ఈశ్వరుడు ఇచ్చింది. నేను ముందే మీకు మనవి చేశా, ఒక వ్యాపారి ఎలా మొదలు పెడతాడో అలా మొదలు పెట్టగలగాలి. అలా మొదలుపెట్టి ఈ శరీరంతో ఉపకారం చెయ్యడం అనేటటువంటిది రావాలి. నేను ఈ శరీరంతో ఏదైనా ఉపకారం చేశానా? ఎవరికైనా ఈ చేత్తో ఒక బరువు మోసి పెట్టానా? ఎవరికైనా సంతోషం కలిగేటట్టుగా నేను ఇవాళ ఒక్క పని చేసి పెట్టగలిగానా? ఆ చేసినప్పుడు పరమ వినయంతో నేను ప్రవర్తించగలిగానా? అలా ఈ శరీరాన్ని నేను ఎప్పుడైనా ఒక మంచి కార్యానికి ఉపయోగించాలనేటటువంటి తహతహ నాలో బయలుదేరిందనుకోండి, అటువంటి వ్యక్తి సార్థక్యాన్ని పొందుతాడు. ఇటువంటి విషయంలో మనసుకి కానీ, వాక్కుకి కానీ, శరీరానికి కానీ మంచిగా బ్రతకడానికి కావలసిన శిక్షణ పొందడానికి యోగ్యమైనటువంటి కాలం ఎప్పుడు అంటే ఇదిగో ఈ పుష్కర కాలం. ఈ పుష్కరాలు జరుగుతున్నటువంటి సమయంలోనే శుభముహూర్తంగా స్వీకరించి ఈ మూడిటి చేత కూడా నేను మంచి పనులనే చేస్తాను. ఈశ్వరుడు నాకు ఏ మూడు ఉదారుడై ఇచ్చాడో ఈ మూడిటిని నేను ఎన్నడూ దుర్వినియోగం చెయ్యను. ఈశ్వరుడు నాకు ఇచ్చినందుకు ఆయన సంతోషించాలి. నేను నా కుమారుణ్ణి పిలిచి వాడు ఇంకా ఏ 6వ తరగతితో చదువుకుంటూ ఉండగా వాడి జేబులో ఓ 20 రూపాయల కాగితం పెట్టి ఎప్పుడైనా అవసరమైతే వాడుకో అన్నాను. వాడు ఒక్క వారం రోజులు పోయిన తరువాత వచ్చి, నాన్నగారండి మీరు ఇచ్చిన 20 రూపాయలు అయిపోయాయి, ఇంకొక 20 రూపాయలు ఇస్తారా అన్నాడు. 20 రూపాయలు అప్పుడే ఏం ఖర్చు పెట్టావురా వారం రోజుల్లో అన్నాను. నాన్నగారండి ఈ మధ్యనే కదా నాకు బాగా జ్వరం వచ్చి తగ్గింది, మీరే కదా వర్షం వస్తే తడవద్దన్నారు,
మొన్న పాఠశాల పూర్తయి నేను బయటికి వచ్చే సమయానికి కుండపోతగా వర్షం పడింది కదా నాన్నగారు, వర్షంలో తడవద్దన్నారని నేను అలా ఎదురు చూశాను. ఎవ్వరూ రాలేదు నాన్నగారు. రిక్షాకి 20 రూపాయలు ఇచ్చి ఇంటికి రావలసి వచ్చింది. వానలో తడిస్తే మళ్ళీ జ్వరం వస్తుంది, తడవద్దని మీరు అన్నారని 20 రూపాయలు ఇచ్చి రావలసి వచ్చింది నాన్నగారు అన్నాడు అనుకోండి. నేను సంతోషంగా 50 రూపాయలు ఇస్తాను. అదే నాన్నగారు మీరు ఇచ్చిన 20 రూపాయలతో నన్ను నేను నిగ్రహించుకోలేక నా మిత్రులందరూ కలిసి ఏదో వినోదం కోసం ఎక్కడికో పోతుంటే నేను కూడా వెళ్ళి దానికి ఖర్చు పెట్టాను నాన్నగారు అన్నాడు అనుకోండి, నీకు నేను నయా పైసా ఇవ్వను. నీకెప్పుడైనా అవసరమైతే మీ ఫలానా ఉపాధ్యాయుడికి చెప్పు, ఆయన నాతో మాట్లాడుతాడులే చరవాణిలో, అప్పుడు నేను ఆయనకి చెప్పి ఆయన్ని ఇమ్మని చెప్తాను, నీకు నేను ఇక డబ్బు ఇవ్వనంటాను. కన్న బిడ్డకిచ్చిన 20 రూపాయలు సద్వినియోగం చేస్తేనే తండ్రి 50 రూపాయలు ఇస్తున్నప్పుడు పరమేశ్వరుడు మనని నమ్మి మనం దాన్ని జాగ్రత్తగా వాడుకుంటామని, మనిషి మనిషిగా బ్రతుకుతాడని, అభ్యున్నతిని కల్పించుకుంటాడని, తనని తాను వృద్ధిలోకి తెచ్చుకుని 10 మంది వృద్ధిలోకి రావడానికి కారణమవుతాడని శరీరాన్నిచ్చాడు, మనసునిచ్చాడు, వాక్కునిచ్చాడు. 3 అద్భుతమైనటువంటి పరికరములనిచ్చి ఇప్పుడు నువ్వు ప్రపంచకంలోకి వెళ్ళి నువ్వు చెయ్యగలిగిన ఉపకారం చెయ్యి అన్నాడు. ఉపకారం చెయ్యడానికి అన్ని వేల కోట్ల రూపాయల ధనం అక్కర్లేదు. ఒకరి కళ్ళ నీళ్లు తొడవడానికి, ఒకరి మనసు శాంతి పొందేటట్టుగా ప్రవర్తించడానికి ఈశ్వరుడిచ్చిన మాట చాలు. భగవంతుడిచ్చినటువంటి ఓదార్పునివ్వగలిగినటువంటి చెయ్యి చాలు. భగవంతుడిచ్చినటువంటి మనసు చాలు. ఈ మూడిటిని సక్రమంగా శిక్షణలో పెట్టుకోగలిగితే ఆ మనిషి కీర్తివంతుడవుతాడు. యశస్సు అన్న మాటకు అర్థం అమ్మవారే. యశస్విని అని అమ్మవారికి పేరు. ఈ మూడిటిని ఎవరు సద్వినియోగం చేసుకుంటాడో వాడిని అమ్మవారు అనుగ్రహిస్తుంది. వాడు అమ్మవారి చేత అనుగ్రహింపబడినవాడు అన్న మాటకి గుర్తేమిటి అంటే, వాడు ఎక్కడ నడుస్తూ ఉండనివ్వండి, ఎక్కడ వెడుతూ ఉండనివ్వండి, ఎక్కడ నిలబడనివ్వండి, చుట్టూ జనం చేరి నమస్కారం చేస్తారు. నమస్కారం చేయించుకోవడం ఎంత కష్టమో నమస్కారాన్ని భరించడం అంత కష్టం. మీరు 1,00,000 రూపాయలు ఇవ్వండి, నిష్కారణంగా ఎవడూ నమస్కారం చేయడు. అలాగని నమస్కారాలు చేస్తున్నారని విర్రవీగకూడదు. నమస్కారం చేసినప్పుడు ఈశ్వరా నువ్వు నాకు సద్బుద్ధినిచ్చి నా చేత మంచి పని చేయించి ఈ మంచి పని చేసిన వాడు వీడు అని ప్రజలు జ్ఞాపకం పెట్టుకుని నాకు నమస్కరించేటట్టు అనుగ్రహించావు. ఈ మంచి బుద్ధిని నాకు ఇచ్చి మంచి పని చేయగలిగిన శక్తిని నీవు నాకు ఉదారంగా ఇచ్చి ఉండకపోతే, నేను అలా పని చేయకపోతే ఇవాళ నన్ను చూసి ప్రజలు నమస్కరించరు కదా. ఇలా నమస్కరించడానికి కారణభూతుడవు నువ్వు లేని నాడు నేను ఈ పని చెయ్యలేను. కాబట్టి ఈ నమస్కారములన్నీ నీకర్పిస్తున్నాను. నేను నీ చేతి పటకారని. పటకార చూడండి గిన్నెని పట్టుకుంటుంది, కానీ నిజానికి గిన్నెని పటకార పట్టుకుందా? గిన్నెని పట్టుకున్న పటకారని పైన ఒక చెయ్యి పట్టుకుందా? ఆ చెయ్యి పటకారని పట్టుకోకపోతే కింద ఉన్న పటకార గిన్నెని పట్టుకోగలదా? యజమాని పాలు త్రాగటానికి కావలసిన విధంగా పొయ్యి మీద పాలు బాగా వేడెక్కేటట్టు చేసి వేడెక్కినటువంటి పాలతో కూడిన పాత్రని కిందకి తన చేతులతో దింపలేని యజమాని యొక్క బలహీనతని దృష్టిలో పెట్టుకుని ఆయన పాత్రని కిందకి దింపడానికి వీలుగా నేనే పాలపాత్రని పట్టుకుంటున్నానని పటకార అహంకరిస్తే పైన యజమాని చెయ్యి పెట్టి పటకారని పట్టుకోకపోతే పటకార పాలపాత్రని పట్టుకోగలదా? ఈశ్వరా నువ్వు నన్ను పట్టుకున్నావు కాబట్టి నేను మంచి పనులను పట్టుకుని 10 మందికి పనికొచ్చేటట్టు చేసి 10 మంది సంతోషించేటట్టు బ్రతికి ఆనందాన్ని పొందగలుగుతున్నాను. ఎప్పటికీ నువ్వు పైన నన్ను ఇలాగే పట్టుకునుండు, నువ్వు పట్టనప్పుడు నా బ్రతుకుకి అర్థం లేదు అని అన్నవాడెవడో వాడు వినయవంతుడు, వాడు వినయశీలి. అందుకే మహానుభావుడు 12 స్కంధములను ఆంధ్రీకరించినటువంటి పోతన గారు పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా అంటారు. నేనా భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నవాణ్ణి, నాలో ఉండి రామచంద్రమూర్తి భాగవతాన్ని ఆంధ్రీకరింపచేస్తున్నారని పరమ వినయంతో నమస్కరించారు తప్ప నేనే ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నానని వారు ఎక్కడా అతిశయాన్ని ప్రకటించలేదు. అన్నిటికన్నా ముందు ఉండవలసిన గుణమేది అంటే వినయము. విద్యా దదాతి వినయం.
వాడు విద్యావంతుడు అని ఎప్పుడు చెప్తారు? ఆ వినయము కలిగి ఉంటే. ఆ వినయము లేదనుకోండి, అప్పుడు అది ఎంత విద్యావంతుడు కానివ్వండి, ఆయన విద్యావంతుడు అని పిలవబడతాడేమో కానీ దాని వలన వచ్చేటటువంటి ఉపయోగం ఏమీ ఉండదు. భర్తృహరి ఒక మాట అంటాడు, విద్యచే భూషితుండై వెలయుచున్న తొడరి. అటువంటి వాడు ఒకడున్నాడు, వాడు చాలా బాగా చదువుకున్నవాడే అనుకోండి, చాలా బాగా చదువుకున్నవాడే అయినా సంస్కారం అనేటటువంటిది లేదు. ఆ చదువు అంతా ఎందుకు పనికొస్తుంది అంటే, ఆ చదువుని అడ్డుపెట్టి లోభత్వంతో ఓ రూపాయి సంపాదించుకోవడానికి, ఆ చదువును అడ్డుపెట్టి నేను ఇంత వాణ్ణి అని విర్రవేయడానికి, ఆ చదువును అడ్డుపెట్టి 10 మందిలో తప్పులించి వాళ్ళని బాధ పెట్టడానికి పనికొస్తుంది. అప్పుడు అటువంటి వాడిలో ఉన్న చదువు ఎటువంటిదన్నాడంటే భర్తృహరి, బ్రహ్మాండమైనటువంటి నాగుపా ఉంటుంది, దాని తల మీద మణి ఉంటుంది. దాని తల మీద మణి ఉన్నంత మాత్రం చేత ఎవరైనా నాగుపాము యొక్క తల దగ్గరికి వెడతారా? దాని తలని పట్టుకుంటారా? విద్య ఉండి వినయము లేకపోతే అటువంటి విద్వాంసుని వలన లోకమునకు ఉపయోగం ఉండదు. అన్నిటికన్నా ముందు ఉండవలసినది ఏది అంటే వినయం. ఆ వినయం మనకి పుట్టుకతో రాదు. పుట్టుకతో ఏదొస్తుంది అంటే అహంకారం వస్తుంది. నేనింత పొడుగ్గా ఉంటాను, ఒక అహంకారం. నాకు 4 పద్యాలు వచ్చు, ఒక అహంకారం. నేను 2 గంటలు మాట్లాడతాను, ఒక అహంకారం. నేను ఈ అధికారంలో ఉన్నాను, ఒక అహంకారం. నాకింత డబ్బు ఉంది, ఒక అహంకారం. నేను అందంగా ఉంటాను, ఒక అహంకారం. కానీ ఈ అహంకారములన్నిటికీ కారణమైనటువంటి విభూతిని ఎందు ఏదున్నదో అది ఇచ్చినవాడు మాత్రం ఒకడున్నాడు. వినయం దాటి ప్రవర్తిస్తే, ఇదంతా నాదే అని అతిశయానికి పోతే, అది తీసేయడానికి వాడికి ఒక్క క్షణం సమయం చాలు. ఇదే శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రంలో హెచ్చరిక చేస్తారు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా అంటారు. కాలము బహు బలవత్తరమైనటువంటి స్వరూపము, దానిని ఎవ్వరూ ఆపలేరు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకము పరిషదాహ్వయమైన నీ రూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి యొప్పు ఆజ్యముగుచు అంటారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి. పరమేశ్వరుడు అడుగు తీసి అడుగు వేస్తే అది ఆయన యొక్క నడక, అది కాలం. కాలోహి బలవాన్ కర్తా సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఆ బలమైనటువంటి కాలస్వరూపము వెళ్ళిపోతుంటే మనలో ఉన్నటువంటి ఓపిక అంతా ఉడిగిపోతూ ఉంటుంది. శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధున అంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాలలో పరమేశ్వరుడు మనందరి యొక్క ఆయుర్దాయాన్ని నిర్దాక్షిణ్యంగా గ్రసించేస్తున్నాడు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. ఎవడు ఆ లోపల చిలక ఉండగా, లోపల ఊపిరి ఉండగా, ఇవన్నీ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వినయమని, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సంపత్తి అని ఎవరు సద్వినియోగం చేసుకుంటాడో, ఎవడు పరమ వినయంతో ప్రవర్తిస్తాడో అటువంటి వాడు విద్య చేత నిజమైనటువంటి వినయాన్ని పొందినవాడు. అందుకే విద్యా దదాతి వినయం. విద్య వలన మొట్టమొదట ఏది రావాలి అంటే వినయము రావాలి. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు షట్పదీ స్తోత్రం చేస్తూ ఒక మాట చెప్తారు. మొట్టమొదట ఈశ్వరుణ్ణి అడగవలసినది ఏది అంటే, అయా అవినయమపనయ విష్ణోహో అన్నారు. నాకు పుట్టుకతో ఎవరూ ఏ శిక్షణ ఇవ్వక్కర్లేదు, దానికోసం నేను ఏ కళాశాలలో చదువుకోక్కర్లేదు, ఏ విశ్వవిద్యాలయానికి వెళ్ళక్కర్లేదు, ఏ ప్రయత్నం లేకుండా, ఏమీ చదువుకోవలసిన అవసరం లేకుండా తనంత తాను అలవడేదేది అంటే అహంకారం. అహంకారం అలవడినప్పుడు బానే ఉంటుంది, ఫలితం ఇచ్చినప్పుడు మహాభయంకరంగా ఉంటుంది. తులసీదాస్ గారు రోజు కాశీపట్టణంలో కూర్చుని రామాయణం చెప్తుండేవారు.
అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక ధనవంతుడు, వీడికి బుద్ధి లేదు, కూర్చుని రామాయణం చెప్తూ ఉంటాడు. ఎందరో జనులు వచ్చి ఇలా కూర్చుని సమయాన్ని పాడు చేసుకుని వింటూ ఉంటారు అని ఈసడించి వెళ్ళిపోతూ ఉండేవాడు. రామాయణం అయిపోయిన తరువాత అదే ధనవంతుడి ఇంటికి తులసీదాసు గారి వెళ్లి తలుపు తట్టి, నాయనా ఒక్క శ్లోకం చెప్తాను రామాయణం వినవయ్యా అనేవారు. బుద్ధుందా లేదా నీకు, నన్ను కూడా పాడు చేయడానికి వచ్చావా, రేపు రా అని పంపిస్తుండేవాడు. అయినా తులసీదాస్ గారు రోజు వెళ్ళేవారు. కొన్నాళ్లు పోయాక, వారం పోయాకరా, 15 రోజులు పోయాకరా, నెల రోజులు పోయాకరా అని ఎంత చెప్పినా సిగ్గు లేకుండా ఇలాగే వస్తాడని తులసీదాస్ గారిని పంపించేశాడు. ఒక సంవత్సరం వెళ్ళినప్పుడు వచ్చే సంవత్సరం రమ్మన్నాడు. గుర్తు పెట్టుకుని తులసీదాసు గారు వెళ్ళారు. మహానుభావుడు, ఆయనకి తెలియదు, ఆ పై సంవత్సరం వెళ్ళేటప్పటికీ ఆ ఇంటి యజమాని శరీరాన్ని విడిచిపెట్టేసి ఆ జీవుడు ఆ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి పశువుల పాకలో ఎద్దయి ఉన్నాడు. పైన పెద్ద పుండు, కాకి పొడుస్తోంది, తోక అందదు, ఇలా విసురుకుందా పుండు నిప్పెడుతుంది, కాకి వచ్చి పొడుస్తూ ఉంటుంది. ఒత్తిగిలించి రైతు కాడి పెడతాడు. ఒకనాడు మనుష్య శరీరం ఇస్తే ఇలా గుండెల మీద చెయ్యేసుకుని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆకాశంలో మెరుపు తీగ ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉండేటటువంటి ఒక విభూతిని చూసుకుని అక్కర్లేని అహంకారానికి పోయాడు. ఇవాళ రామాయణం చెప్పడానికి తులసీదాస్ గారు వచ్చారు. ఒక్క శ్లోకం ఆనాడు నేర్చుకుని ఉండి ఉంటే, ఒక్కసారి రామనామం చెప్పి ఉంటే, ఒక్కసారి రామ కథ విని ఉండి ఉంటే ఆయన జీవితం ఇంకొకలా ఉండేది. అహంకారం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమో, అహంకారం అనేటటువంటి దాని వలన వ్యక్తి ఎంత నాశనమైపోతాడో మనకి చూపించి, అహంకార పరిత్యాగం చేసి ప్రయత్నపూర్వకంగా వినయం రావాలి. ఎందుచేత అంటే ఇందాక మనవి చేశా కదూ, ఏ అవసరం లేకుండా, ఏ శిక్షణ లేకుండా, ఏ అభ్యాసం లేకుండా మనకి వచ్చేదేది అంటే అహంకారం. అటువంటి అహంకారాన్ని పోగొట్టుకోవాలి అంటే నిరంతరం భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండాలి. మూలాల వైపుకి ఎప్పుడూ వెడుతూ ఉండాలి. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణవచనాద్యహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ అని సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. ఒక మనిషి ఆ మూలం దగ్గరికి వెళ్ళాడా, ఆ వెళ్ళినటువంటి కారణం చేత ఆయన ఏది చేసినా సరే అది భగవత్ పూజనమే అవుతుంది. అదే వివేకానందుడు ప్రతిపాదిస్తాడు. పూజామందిరంలో ఎంతసేపు కూర్చుంటావు, బ్రతికున్నన్నాళ్ళు పూజామందిరంలో కూర్చోగలవా? కాదు. నేనొక మాట మాట్లాడుతుంటే, ఈశ్వర స్వరపేటిక పెట్టిన వాడివి నువ్వు, ఆలోచన ఇచ్చిన వాడివి నువ్వు, ఊపిరి తీయించిన వాడివి నువ్వు, ఆ ఊపిరిని పైకి కదిపిన వాడివి నువ్వు, అది నోటిలోకొచ్చిన తరువాత నా ఆలోచనకు అనుగుణంగా నా నోటిలోని నాలుక కదిలి ఆ వచ్చినటువంటి వాయువుని నొక్కినప్పుడు సొట్టలు పడినటువంటి వాయువు అక్షరములై, పదములై, వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకొని పైకొచ్చి ఆకాశమునందు గుణకమై మీ అందరి చెవులలోకి ప్రవేశించి నాలో ఉన్న భావము మీలో ఉన్న భావముగా మార్చగలిగినటువంటి పరమాత్మ ఎవడున్నాడో వాడు నా యందు స్వరపేటిక నుంచి భావముంచి వాయువుంచి నన్ను అనుగ్రహిస్తున్నాడు. వాడు ఆ స్వరపేటికని పని చేయకుండా చేసేస్తే, ఆ ఊపిరి లోపలికెళ్లకుండా వాడు చేసేస్తే నీ చెయ్యగలనా ప్రవచనం? ఈశ్వర ఇది నీ అనుగ్రహం అని మాట్లాడే ముందు ఆ మాటకి మూలాన్ని ఎవడు తలుచుకుంటున్నాడో, నడిచేటప్పుడు నడవడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చిన పరమాత్మని ఎవడు తలుచుకుంటున్నాడో అటువంటి వాడు ఇక వేరు పూజ చెయ్యవలసిన అవసరం లేదు. అటువంటి పరమ భక్తి కలిగి నిరంతరము అంతటా భగవంతుణ్ణే దర్శనం చేస్తూ తనలో కలిగినటువంటి ప్రతి విభూతి ఈశ్వరుని యొక్క అనుగ్రహము అనేటటువంటి భావన చేత మనసు ఆర్ద్రమైన నాడు ఏది చేస్తున్నా భగవంతుడు జ్ఞాపకానికి వస్తాడు. భాగవతంలో ప్రహ్లాదుడు పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవర. పానీయంబులు తాగుతుంటే ఎలా గుర్తొస్తాడు నారాయణుడు అంటే, ఈశ్వర బయట ఉన్న విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాను, కానీ లోపల నీళ్ళైపోయాయని నాకు తెలుసా, ఆ నీళ్ళైపోతే నేను స్పృహ తప్పి పడిపోతానని నాకు తెలుసా,
నేను ఈ కాలంలో తప్పకుండా నీళ్లు తాగాలని గుర్తు పెట్టుకుని ఆరారా నీళ్లు తాగుతానా? ఉరేయి నీ లోపల నీళ్లు అయిపోయాయిరా, ఇంకా నీళ్లు తక్కువైపోతే స్పృహ తప్పి పడిపోతావురా, ప్రాణములు ప్రాణస్థానముల నుంచి ఉద్గతమైపోతాయిరా, మంచినీళ్లు తాగరా అని దాహం రూపంలో పరమాత్మ చెప్తున్నాడు. చెప్పడం కాదు, మహానుభావుడు ఎంత నీటిని సృజించి మనకిచ్చాడు. ఆ నీరు ఆయన ఇచ్చేటప్పుడు ఈ శరీర నిర్మాణంలో తేడా చేశాడనుకోండి, కడుపుని తీసుకెళ్లి పైన పెట్టి తలని తీసుకెళ్లి కడుపు స్థానంలో పెట్టాడనుకోండి, నీటికి ఒక ధర్మాన్ని పెట్టాడు, నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు. ఇప్పుడు ఇక్కడ కడుపు ఉండి ఇక్కడ నోరుంది కాబట్టి ఇందులో పోసిన నీళ్లు ఉత్తర క్షణం కిందకి వెళ్లి దాహం తీరుతోంది. ఈ కడుపు ఈశ్వరుడు ఇక్కడ పెడతాను, ఈ తల ఇక్కడ పెడతాను. మీలో ఎవరు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటున్నారు? నా అంత వాణ్ణి నేనని కదు బ్రతుకుతున్నారు. రేపు తెల్లవారేటప్పటికి కడుపు తల దగ్గరికి, తల కడుపు దగ్గరికి వెడుతోంది అందరికీ అని ఓ శాసనం చేశాడనుకోండి, దాహం వేసినప్పుడు నీళ్లు పైకి ఎలా పెడతాయి? ఎంత కష్టపడాలి కడుపులోకి నీళ్లు వెళ్ళాలంటే. ఆయన ఎంత ఉదారుడై నిజంగా శరీరాన్ని నిర్మించాడు, ఎంత ఉదారుడై నీరు జారిపోయి కడుపులోకి వెళ్ళిపోయి దాహం తీరి ప్రాణములు నిలబడేటట్టుగా అనుగ్రహించాడు. ఆయన యొక్క దయ జ్ఞాపకానికి వచ్చిన నాడు, ఆయన కారుణ్యము జ్ఞాపకానికి వచ్చిన నాడు నా అంత వాణ్ణి నేను అని అహంకరించడానికి ఉంటుంది. పరమ వినయంతో ప్రవర్తిస్తాడు. అందుకే అభ్యాసము చేత, ప్రయత్నపూర్వకమైనటువంటి నడవడి చేత మనిషి ఈ మూడిటిని సంస్కరించుకోవాలి. వాక్కుని సంస్కరించుకోవాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు, ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి. తొందరపడి ఒక్కసారి నోటి వెంట ఒక్క మాట వచ్చేసిందా ఇక మీరు దాన్ని వెనక్కి తీయలేరు. ఎందుచేత అంటే నిజంగా లోకంలో అన్నిటికన్నా బాధ పెట్టగలిగినది ఏది అంటే మాట ఒక్కటే. కడుపున్ రంపపు కోత కోయునదియే గాయాలు కాకుండినన్నంటాడు బల్జేపల్లి వారు. ఒక మనిషిని తీసుకొచ్చి ఒక బల్ల మీద పడుకోబెట్టి మత్తు పదార్థం ఇవ్వకుండా ఒక రంపాన్ని తీసుకొచ్చి అటూ ఇటూ ఇద్దరు వ్యక్తులు నిలబడి రంపం పెట్టి కడుపుని కోసినా కలిగేటటువంటి బాధ కొంతసేపు ఉండి గాయం మారిపోయిన తరువాత తగ్గిపోతుందేమో. అనరాని మాట, అనకూడని మాట, ఆయన పట్ల అన్వయం కాదని తెలిసి కూడా ఒక మాట చటుక్కున తొందరపడి ఆవేశంలో అనేస్తే ఆ మాట వలన ఆయన ఎంతకాలము బాధపడతాడో, ఆయనని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది బాధపడతారో అంతమంది బాధకి కావలసినంత పాప ఫలితాన్ని నువ్వు అనుభవించవలసిందే. ఇక వెనక్కి తీయడం సాధ్యం కాదు. అందుకే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఒక్క వాక్కు తెలిసో తెలియకో రామా అన్నావు, నిన్ను అనుగ్రహించింది. శివా అన్నావు, అనుగ్రహించింది. బెంగ పెట్టుకోకోయ్, ఎందుకోయ్, పరమేశ్వరుడు ఉన్నాడన్నావు, నిన్ను కాపాడింది. తొందరపడి అవతల వారిని నింద చేశావు, నిన్ను బాధ పెడుతుంది. వాక్కుని సంస్కరించుకో, తొందరపడి మాట్లాడకు. మనసు తొందరపడి ఉద్వేగం పొందకు. వినదకు నెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళో సుమతి. దేనికి పడితే దానికి ఆవేశపడకూడదు. ప్రశాంతంగా ఉండి ఆలోచించి ప్రేమతో వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చెయ్యాలి. అదిగో అటువంటి ఆర్ద్రత కలిగి ఉండాలి. నన్ను నమ్మండి, మన దేశంలో సనాతన ధర్మంలో అత్యద్భుతమైన విషయం ఏదో తెలుసా? ప్రాణిజాలమునందు అంత ప్రేమ కలిగినటువంటి వారు ఎక్కడ ఉన్నారో అటువంటి చోట విరుద్ధ స్వభావం కలిగినటువంటి ప్రాణులు కొన్నుంటాయి. వేదంలో చెప్తారు. అందుకే మహానుభావుడు వశిష్ఠుడు ప్రత్యేకంగా శునక సూక్తము అని కుక్క మీద సూక్తం చేశాడు. ఆజన్మాంతర వైర్యం, పుట్టుకతో పందికి కుక్కకి పడదు, రెండిటికి వైరం. ఆజన్మ శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు కూడా, జన్మతః శత్రుత్వం కలిగిన ప్రాణులు కూడా అందరినీ ప్రేమించగలిగినటువంటి వారు, విశాలమైనటువంటి బుద్ధి కలిగిన వారు, ఇతరుల కష్టం చూసి విచలితమయ్యేవారు, ఇతరుల యొక్క సుఖాన్ని చూసి తాను సంతోషం పొందేవారు ఎక్కడుంటారో అక్కడ అవి కూడా వైరాన్ని మరిచిపోతాయి. అటువంటి మహాపురుషులు పుట్టిన గడ్డ ఈ గడ్డ. అటువంటి దేశంలో పుట్టడం జన్మజన్మాంతర సుకృతం. ఎన్ని జన్మలు ఇచ్చినా పర్వాలేదు, కానీ ఈ దేశంలోనే పుట్టాలి. సనాతన ధర్మానికి చెందిన వాడిగా నేను బ్రతకగలగాలి. ఎందుచేత అంటే అలా ప్రవర్తించి
అసలు ఈ సృష్టిలో ప్రేమ ఎంత గొప్పదో నిరూపించారు. ఒకానొకప్పుడు ఋష్యశృంగుడు తపస్సు చేసిన భూమి. ఆదిశంకరాచార్యుల వారు శృంగగిరి తీర్థం మించి వెళ్ళిపోతున్నారు, క్షేత్రం మించి. మంచి ఎండాకాలం. ఒక కప్ప శోషించిపోయింది, ఇక్కడి నుంచి అక్కడికి ఎగరలేకపోతోంది. నాగుపాం బయటికి వచ్చింది. అది మంచి అదును, కాటు వేసి పావుని మింగవచ్చు. కానీ శోషించిపోయినటువంటి కప్పని చూసి నాగుపాం మింగడం మానేసి పడగ పట్టి సేద తీర్చింది నీడనిచ్చి. అంటే జన్మతః శత్రుత్వం ఉన్నటువంటి కప్ప పాము ఆ ఋష్యశృంగుడు తపస్సు చేసిన కారణం చేత, అప్పటికి ఆయన లేడు, త్రేతాయుగం వాడు, విడిచిపెట్టేశారు. ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం అయిపోయింది. కానీ అటువంటి ప్రేమైక మూర్తులు ఎక్కడ బ్రతికారో అక్కడ యుగాలు మారిపోయినా సరే ప్రాణులు మాత్రం ఒకదాని మీద ఒకటి కక్ష పెంచుకోలేదు, అంత ప్రేమని పెంచుకున్నాయి. అలాగే మహానుభావుడు భగవాన్ రమణులు ఉన్నటువంటి అరుణాచలంలో ఇప్పటికీ నేను అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు చూస్తుంటాను. నా మిత్రుడు ఒకడు చెట్టు కింద నిలబడి ఉండగా పెద్ద పాము ఒకటి కాళ్ల మించి పాకుతూ వెళ్ళిపోయింది. అతను అలా నిలబడి ఉండిపోగా 2 నిమిషాల సేపు పాకి వెళ్ళింది. ఇంకొక ప్రాణిని చెనకదు. నెమలి అక్కడుండగా పాము పక్క నుంచి వెళ్ళిపోతుంది. నెమలి పావుని చెనకదు, కుక్క పిల్లిని చెనకదు. ఒకప్పుడు విశాఖపట్నం భీమునిపట్నంలో సౌరీస్ గారి ఆశ్రమంలో అలా విరుద్ధమైనటువంటి ప్రాణులు పరమ ప్రేమతో ప్రవర్తిస్తుంటే నేను ఆ తల్లి సమక్షంలో కూర్చుని ఆ ప్రాణులు అనుభవించేటటువంటి అవ్యాజమైన శాంతిని, అటువంటి శాంతియుతమైన ప్రదేశంలో కూర్చుని తపస్సు యొక్క ప్రభావాన్ని, మనుష్యులు ఎంత గొప్పగా ప్రాణులను శాసించగలరో, వాళ్ళు తమ మనస్సుని శిక్షణ చేత ఆర్ద్రతని ఇవ్వగలిగితే ఎంత గొప్ప స్థితికి ఎదగగలరో చూసి ఆశ్చర్యపోయాను. గోదావరి తల్లి చల్లని తల్లి. ఆ తల్లి నీరు తాగుతున్నాం, ఆ తల్లికి పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కర సంరంభం అంటే కేవలముగా ఏదో వచ్చి ఒక్కసారి స్నానం చేసి వెళ్ళిపోకుండా మనం మనసులో ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. అమ్మా ఎప్పుడూ ఎలా చల్లగా ఉంటావో, అమ్మా ఎప్పుడూ ఎలా నిర్మలత్వంతో ఉంటావో, అమ్మా ఎప్పుడూ మా అందరికీ కూడా ప్రాణధారకమై ప్రాణములను నిలబెట్టేదానివై ఎలా ఉంటావో, మేము కూడా మా జీవనాన్ని అలా నియంత్రించుకుంటాం. ఈశ్వరుడు మాకిచ్చినటువంటి 3 ఉన్నాయో ఆ 3టిని కూడా మేము అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధితో అనన్య సామాన్యమైనటువంటి ప్రజ్ఞని సంతరించుకొని ప్రయత్నపూర్వకమైనటువంటి ఆర్ద్రత కల్పించి ఈ 3టి చేత లోకమునకు ఉపకారం చేస్తాం తప్ప ఎన్నడూ ఈ 3టి చేత ఇతర ప్రాణులకు బాధ కలగకుండా ప్రవర్తించి ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు, నీ నీరు త్రాగినందుకు అమ్మా మేము అలా బ్రతకాలని విశ్వసిస్తున్నాం. అటువంటి అదృష్టాన్ని మాకిమ్మని ఆ తల్లి సమక్షంలో నిలబడి ఒక్క నమస్కారం చెయ్యగలగాలి. అటువంటి నమస్కారం చేసిన నాడు మనుష్య జన్మ ఎత్తినందుకు, ఇంత గొప్ప పుష్కర సంరంభం జరుగుతుంటే ఇంతమంది దేవతలు గురుగ్రహంతో కలిసి ఉంటారు కనుక వారి చేత బుద్ధి ప్రచోదనాన్ని పొందితే అటువంటి బుద్ధి ప్రచోదనము వలన జీవితం పండుతుంది. అలాగే మీరు గోదావరి నది యొక్క ప్రవాహాన్ని చూసినప్పుడు అనేకమైనటువంటి సందేశములు మీకు అర్థం అవుతాయి. మీరు నిశ్శబ్దంగా గోదావరి ఒడ్డున కూర్చున్నారనుకోండి, అసలు ఆ నది వైభవం, ఆ నది అలా ప్రవహించి వెళ్ళిపోవడంలో, ఆ నది వెనక్కి తిరిగి రాకపోవడంలో, ఆ నది యొక్క గలగలలలో కన్న తల్లి అయి అమ్మయ్యి ఆ గోదావరమ్మ మనకి పాఠం నేర్పడం కనపడుతుంది. అమ్మ చూడండి, చిన్నతనంలో పక్కన కూర్చోపెట్టుకొని, నాన్న ఇలా ఉండాలి సుమా, నాన్న తప్పు చేయకే, నాన్న ఎప్పుడు దుష్టమైన స్వభావము కలిగిన వారితో కలిసి తిరగకు సుమా, సంఘం చాలా పాడు చేస్తుంది సుమా అని అమ్మ మెత్తని మాటలతో మాట్లాడి మనిషి జీవితాన్ని ఎలా సంస్కరిస్తుందో, గోదావరి తల్లి కూడా తన గలగలల చేత మనందరికీ కూడా బిడ్డా దగ్గర కూర్చోమ్మని మంచి మాట చెప్తోందా అనిపిస్తుంది. నదీ ప్రవాహం వంక చూడండి, ఆ నది ముందుకు వెళ్ళిపోతుంది. ఎవరు దారి చూపించారు? ఎప్పుడో సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారు ఆ నదిని సృజించాడు, లేదా గోదావరి వంటి నదులు గౌతముని యొక్క తపస్సు యొక్క ఫలితంగా వచ్చాయి.
నువ్వు వెళ్ళి సముద్రుడిలో సంగమించాలి. అది నీ చరమస్థానం. అక్కడ ఇక నీ నామరూపాలు ఉండవు, నీకు ఏ విధమైన ఉనికి ఉండదు. చిట్ట చివర నువ్వు సముద్రంలో కలిసిపోవాలి. అంటే నేను అలా కలవను, నాకెంతో ప్రఖ్యాతి ఉంది, నా నీటికి ఎంతో ప్రఖ్యాతి ఉంది. 12 ఏళ్లకు ఒకసారి నాకు సంబరాలు జరుగుతాయి, నాకు ఒక అధిష్టాన దైవం ఉన్నది, నేను ఎందరినో అనుగ్రహించగలిగిన దానిని, నేను వేరొకరిలో కలిసిపోయి నా నామరూపాలు నేను విడిచిపెట్టవలసిన అవసరం నాకేముంది, నేను కలవను సాగరంతో అందనుకోండి. గోదావరి ఒక ప్రశ్నార్థకమైనటువంటి స్థితిలో నిలబడిపోతుంది. కానీ గోదావరి ప్రవహించి 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 చిట్ట చివరికి ఏం చేసింది అంటే తన పేరుని తన రూపాన్ని వదిలిపెట్టేసింది. అది చివరి ప్రయోజనంగా వెళ్ళిపోయింది. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఒక మాట చెప్తారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితురుహం సింధు సరిద్వల్లభం ప్రప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. ఆ నది ప్రవహించి 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 సముద్రమునందు కలిసిపోతుంది. అయ్యో నేను తీయటి నీళ్లున్న దాన్ని ఉప్పగా ఉన్న నీళ్లున్న సముద్రంలో కలిసిపోతున్నాను అని బెంగ పెట్టుకోదు. ఒక్కసారి సముద్రంలో కలిసిపోయిందా మీరు ఇక గోదావరి నీటిని వేరు చెయ్యలేరు. తీయటి నీరు రమ్మంటే రాదు. ఇదిగో గోదావరి అని గుర్తుపట్టడం సాధ్యం కాదు. తన యొక్క పేరుని తన యొక్క రూపాన్ని విడిచిపెట్టి సముద్రంలో కలిసిపోవడమే తన చిట్ట చివరి ప్రయోజనంగా గోదావరి ప్రవహించి వెళ్ళిపోయింది. నీ జీవితానికి చిట్ట చివరి ప్రయోజనం కూడా బిడ్డడా ఇదే కావాలి. అమ్మ చిన్నప్పుడు పిల్లవాణ్ణి ఊయలలో పడుకోపెట్టి ఊపుతుంది. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖ ముఖస్తైశ్చ జఠరాపూర్తిం చరిత్రమృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భవనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. ఆ తల్లి పిల్లవాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని గోరుముద్దలు పెట్టి ఆ పిల్లవాడికి అన్నం పెడుతూ ఉంటుంది. పెడుతూ ఉంటే వాడు అంటాడు, అమ్మ నాకు కథ చెప్పు అంటాడు. అమ్మ ప్రతిరోజు ఒక కథ చెప్తుంది. ఆ కథలో ఒక నీతి ఉంటుంది. పైకి చూడ్డానికి చిన్నతనంలో ఆ కథ మామూలుగా కనపడుతుంది. కానీ ఆ కథ పిల్లవాడి యొక్క భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. అమ్మ పిల్లవాడికి అన్నం పెడుతూ అంటుంది, ఒరేయ్ వెనకటికి ఒక కాకి ఉండేదిరా అరణ్యంలో, అది ఒక మాంసం ముక్క తెచ్చుకుందిరా, అది నోటిలో కరుచుకుని ఉందిరా, నక్క జిత్తులో మారిదిరా, చెట్టు కిందకొచ్చింది, కాకి నోట్లో ఉన్న మాంసపు ముక్కని తస్కరించాలి, నక్క ఎగరలేదు, అందుకని కాకిబావా నువ్వు ఎంత బాగా పాట పాడతావో, నీ కంఠం ఎంత మధురంగా ఉంటుందో అని అందిరా. పిచ్చికాకి తన కంఠం బాగుంటుందనుకుని నక్క దగ్గర పాట పాడదామని కావు అందిరా. అలా అండంలో మాంసపు ముక్క కింద పడింది, నక్క నోట కరుచుకుని పారిపోయిందిరా అంటుంది. వాడి కిలకిలా నవ్వుతాడు, అన్నం తినేస్తాడు. అమ్మ ఆఖరి ముద్ద వాడికి దిగదుడిచి అంటుంది, కథ కంచికి మనం ఇంటికి అంటుంది. అందరి కథలు కంచికెళ్ళాలి. ఏమిటి కథ కంచికంటే, ఒరే ఒక్కొక్క జన్మ ఎత్తినప్పుడు నీకొక్క కథ ఉంది. చాగంటి కోటేశ్వరరావు వీడికో కథ ఉంది. ఏమిటి ఆ కథ అంటే, ఏదో ఫలానా అప్పుడు పుట్టాడు, ఫలానా ఊళ్ళో పుట్టాడు, వాడి తల్లిదండ్రులు వీళ్ళు, వాడు ఇలా పెరిగాడు, వాడేం పెద్ద చదువుకున్నవాడు కాదు, వాడేం పెద్ద విద్వాంసుడు కాడు, మరి ఎందుకు ప్రవచనాలు చేస్తాడు అంటే, ఓ 2 గంటల సేపు భగవంతుడి గురించి తప్పో ఒప్పో, వాడికి ఉచ్చారణ వచ్చో రాదు, ఆ భగవన్నామాన్ని పలికి భగవత్ కథ చెప్పి తాను తరించిపోదామని చెప్పుకుంటున్నాడు తప్ప తానెవరినో ఉద్ధరించగలనని చెప్పుకున్నవాడు కాడు. ఆ విషయం వాడికొకడికే తెలుసు, వాడికి ఏమీ తెలియదు, అది వాడి కథ. కానీ తెల్లంటుంది, ఇలా ఎన్ని జన్మలు ఎత్తుతావురా నువ్వు, ఎన్ని జన్మలు ఎత్తుతావు, ఎన్ని కథలు కావాలి నీకు, ఈ జన్మలో నీ కథ కంచికి వెళ్ళిపోవాలి. అంటే ఇక ఈ జన్మతో మళ్ళీ నీకు వేరొక కథ రాకూడదు, అంటే ఇంకొకసారి నువ్వు పుట్టకూడదు. ఈ జన్మ ఆఖరి జన్మ కావాలి. ఆఖరిసారి పుట్టావు కాబట్టి ఆఖరిసారి మరణించాలి, భగవంతుని యందు ఐక్యమైపోవాలి. అంటే నీ కథ కంచికి వెళ్ళాలిరా అంటుందమ్మ. నీ కథ కంచికి వెళ్ళాలి అన్నది అమ్మ యొక్క ఆశీర్వచనం. మనందరి యొక్క కథలు ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే కంచికి వెళ్ళిపోవాలి.
నది మనకి నేర్పుతోంది. చిట్ట చివర సాధన చేసి 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 గోదావరి తన నామరూపములను విడిచిపెట్టి సముద్రమునందు సంగమించినట్టుగా నువ్వు కూడా పరమేశ్వరుడి యందు ఐక్యమైపోవాలి. నీ కథ కంచికి వెళ్ళిపోవాలి. అది తెల్లవారి లేస్తే గోదావరి మనకి నేర్పుతోంది. అంతేకాదు, గోదావరి నదీ వంక ఆ నది గట్టున కూర్చుంటే మన జీవితానికి గోదావరి నేర్పగలిగినంత గొప్ప పాఠం లోకంలో ఎవరు నేర్పలేరు. భాగవతంలో కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ ఒక మాట అంటుంది, యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అంటుంది. ఒక నది ప్రవహించి 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 వెళ్ళి చిట్ట చివరికి సముద్రంలో ఎలా సంగమించిపోతుందో అలా నేను కూడా ప్రవహించి 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 చిట్ట చివరికి సాగరమునందు కలిసిపోవాలి. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అంటుంది. అయ్యా, ముఖ్యమంత్రి గారు సభలోకి వచ్చారు కాబట్టి ఒకవేళ నన్ను మంగళం చెప్తే వారు ఏమైనా మాట్లాడవలసి ఉంది అంటే నేను నా ప్రవచనాన్ని పూర్తి చేసేస్తాను. వారి సమయం చాలా అమూల్యమైంది కాబట్టి వారికి వేదికని ఇచ్చేయడానికి నాకు కించిత్ అభ్యంతరం కూడా లేదు. కాబట్టి నది ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తోంది మనకి. మీరు నదిని గమనించండి. నదీ ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్నప్పుడు ఒక మహాత్ముడు అందులో స్నానం చేస్తాడు. మొన్న కంచికామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహాపురుషులు జయేంద్ర సరస్వతీ స్వామి స్నానం చేశారు. అలాగే బాలస్వామి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి స్నానం చేశారు. ఎందరో మహాత్ములు స్నానం చేశారు. వీళ్ళందరూ వచ్చిన ఎందు స్నానం చేశారు అని మురిసిపోయి గోదావరి ఇక వెళ్లకుండా వీళ్ళు స్నానం చేశారు కాబట్టి నేను ఇక్కడ చాలా ఆనందాన్ని పొందానని అక్కడే ఉండిపోదు. అలా వెళ్ళిపోతున్నటువంటి గోదావరిలో ఒక ధూర్తుడు మూత్ర విసర్జన చేశాడనుకోండి. నది యందు మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ చెయ్యకూడదు. నదీ జలాల్ని తాడనం చెయ్యకూడదు. కానీ ఎవడో మూత్ర విసర్జన చేశాడనుకోండి, గోదావరి బెంగ పెట్టుకుని సుడులు తిరుగుతూ అక్కడే ఆగ్రహించి నిలబడిపోదు. అలా వెళ్ళిపోతున్నటువంటి గోదావరిని ఎక్కడో ప్రవాహం వెళ్ళిపోతున్న చోట ఒడ్డున పెరిగినటువంటి ముళ్ళ చెట్టు వంగి ఆమె యొక్క వీపు గీరుతోందనుకోండి, నాకు బాధ పెడుతున్నావు అని గోదావరి అక్కడ నింద చేస్తూ శోకిస్తూ నిలబడదు. అవమానమే రానివ్వండి, తనని గొప్పగా శ్లాఘించనివ్వండి, తనకి ఉపకారమే కలగనివ్వండి, ప్రస్థానం మాత్రం ఆపదు. నడిచి వెళ్ళిపోతుంటుంది. జీవితం అన్న తర్వాత ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. జీవితం అన్న తర్వాత అనేకమైనటువంటి ఒడుదుడుకులు కలిసి ఉంటాయి. అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోయాయి అనుకోండి, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ రామాయణంలో. భగవంతుడన్నవాడు ఒకడున్నాడు కడు, వాడు ఒకటి అనుకుంటాడు కదూ, వాడు అనుకున్నది జరుగుతూ ఉంటుంది కదూ, అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదూ. ఒక్క విషయం నువ్వు అనుకున్నట్టు జరగకపోతే, కాలము నీకు ప్రతికూలమైతే, నువ్వు ఒక్క విషయంలో ఒడుదుడుకు లోనైతే వెంటనే మట్టి ముద్ద కాకూడదు. మట్టి ముద్ద చేతిలోంచి జారి నేల మీద పడిందనుకోండి, ఇక ఆ మట్టి ముద్ద పైకి లేవదు. ఒక్కసారి కింద పడిందా భూమిని అంటి పెట్టుకుని ఉండిపోతుంది. అది బంతి అనుకోండి, చేతిలోంచి జారి కింద పడిందా ఎంత వేగంగా కింద పడిందో అంత వేగంగా పైకి లేస్తుంది. జీవితంలో ఉత్థాన పతనాలు వస్తాయి, జీవితంలో కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. సుఖం వచ్చినప్పుడు ఇదంతా నా గొప్ప అనకూడదు. కష్టం వచ్చినప్పుడు అయ్య బాబోయ్ నేను తట్టుకోలేనని చెప్పి జీవితంలో పారిపోకూడదు. పరమ ధైర్యంతో నిలబడగలగాలి. అందుకే భర్తృహరి సుభాషితంలో ఒక మాట చెప్తాడు, ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వమాజి బాహాపటు శక్తియున్
యశమునందనురక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. సజ్జనుడైన వాడికి ప్రకృతి సిద్ధంగా కొన్ని గుణములు ఉంటాయి. ఆపదలందు ధైర్య గుణము. ఎంత కష్టం రానివ్వండి ధైర్యంతో తాను ఊంచుకుంటాడు. అందరూ భయపడినటువంటి వేళ నాయకుడు భయపడకుండా నిలబడతాడు. ఆ సమస్యని పరిష్కరించడానికి తాను ధైర్యంతో నిలబడతాడు. అలా నిలబడగలిగినటువంటి నాయకుడు ఉన్ననాడు ఒక్క సంఘటన జరిగినా అటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా మిగిలిన కాలమంతా పండగలా జరిగిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందరూ విచలితులైపోతే, అందరూ భయపడిపోతే, అందరూ బెంగ పెట్టుకుంటే, నాయకుడు కూడా జామగారిపోతే, నాయకుడు కూడా బెంగ పెట్టుకుంటే, నాయకుడు కూడా బాధపడిపోయి చేతలు ఉడికిపోయి ఏ పని చెయ్యలేక నిశ్చేష్టుడైపోయి ఉండిపోతే కార్యం ఎలా నడుస్తుంది? కాదు. ఇంకా ఈ కార్యం 11 రోజులు జరగాలి. కాబట్టి ఎక్కడ వ్యవస్థలో దోషముందో దాన్ని దిద్ది ఉత్సాహంతో ముందుకు వెడదాం. కార్యం పూర్తి చేసి ముందు ఫలితాన్ని సాధించుకుందామన్న వాడెవరో వాడు నాయకుడు. ఆపదలందు ధైర్య గుణము, అంచిత సంపదలందు దాల్మీయున్. కలిసొచ్చిన నాడు నా అంతానే వాణ్ణి నేనని విర్రవీగకూడదు. కలిసొచ్చినప్పుడు ఇది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. ఆయన నన్ను ఇలా రక్షించినవాడు, ఆ వెంకటరమణుడి యొక్క అనుగ్రహం కదు నన్ను కాపాడింది అని మనసులో ఆ భక్తి, ఆ పూనిక కలిగి ఉండడం. అంచిత సంపదలందు దాల్మీయున్ భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము. ఎన్ని చదువుకున్నవాడైనా కావచ్చు, కానీ సభలోకొచ్చి మాట్లాడేటప్పుడు ఒక్క విషయం జ్ఞాపకానికి రాలేదనుకోండి, జ్ఞాపకానికి వచ్చినటువంటి విషయాన్ని సభలో ఉన్నటువంటి జనులకు అర్థమయ్యేటటువంటి రీతిలో వాక్య నిర్మాణం చేసి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ లేదనుకోండి, అప్పుడు ఆ వ్యక్తికి ఎన్ని విషయాలు తెలిసున్నా ఇతరులకు చెప్పడంలో ఎలా విఫలమైపోతాడో అలా జీవితము విఫలమైపోతుంది. తెలిసుండడం ఒకెత్తు, ఒక సభలోకి వచ్చి కూర్చున్నప్పుడు ఎంతమంది జనమున్నా తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని సుస్పష్టంగా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరికి ఉన్నదో వాడు జనులందరినీ కూడా మార్గనిర్దేశనం చేసి తన మంచి మాటల చేత ఉన్నతమైనటువంటి పథంలో నడిపిస్తాడు. అందుకే భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము వాజి బాహాపటు శక్తియున్. యుద్ధానికి వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చెయ్యగలగాలి. గోపరాజు గారు రామచంద్రమూర్తి గురించి చెప్తూ అంటాడు, బండన భీముడత్త జన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడుచున్ గడకట్టి భేరి కాడండ డడండ డండ నినదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటాడు. యుద్ధమే వచ్చిందా, రామచంద్రమూర్తి యొక్క 2 బాహువులు తాండవం చేస్తాయి. ఎప్పుడు అక్షయ బాణతూడీరంలోంచి బాణం తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. యుద్ధమే వచ్చిందా అంత పరాక్రమంగా నిలబడగలగాలి. ఆజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు. ఎప్పుడూ కూడా ఉత్తమమైనటువంటి కీర్తి గురించి చూసుకోవాలి. మనిషి పేరు చెప్పేటప్పటికే ఆ కీర్తి జ్ఞాపకం రావాలి. మనిషికి నీడ ఏది కావాలి అంటే కీర్తి నీడ కావాలి. మనిషి ఎంతకాలం జీవిస్తాడు ఈ లోకంలో? కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శివి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాముల ఈరే కోర్కెలు వారలం తలపరే కాలమున్ భార్గవా. ఒక మనిషి బ్రతికాడు అంటే ఆయనని చూసుకుని ఆయన కుటుంబం పొంగిపోవాలి. ఇటువంటి తండ్రి, ఇటువంటి అన్న, ఇటువంటి భర్త ఎన్ని జన్మలెత్తినా నాకు ఆయన భర్తగా రావాలని భార్య ఆఖరి శ్వాసలో కోరుకోవాలి. ఎన్ని జన్మలెత్తినా నాకు ఇటువంటి తండ్రి కావాలని బిడ్డలు కోరుకోవాలి. మేము ఎంత కాలం ఉన్నా మాకు ఇటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకోవాలి. మాకు ఇటువంటి వ్యక్తి దార్శనికుడై ఉపాధ్యాయుడుగా ఉండాలని విద్యార్థులు కోరుకోవాలి. మాకు ఇటువంటి మహానుభావుడు శాస్త్రమునందు నమ్మకమున్నవాడు గురువుగా ఉండాలని శిష్యులు కోరుకోవాలి. అది కీర్తి. అంతే తప్ప ఒక రోజు ఒకలా, ఇంకొక రోజు ఇంకొకలా బ్రతికి ఆయనని అనుసరించడానికి ఏముందండి అనిపించుకున్నది జీవితం కాదు. అందుకే యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. లోకంలో కష్టాలు పడని వారెవరండి? అంతటి శ్రీ మహావిష్ణువు, సమస్తమైనటువంటి బ్రహ్మాండములు నిండిపోయినటువంటి వాడు. సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్. అంత నిండిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు
ఒకానొకప్పుడు అదితి కడుపులో వామనమూర్తి అయి పుట్టాడు. అందరికీ ఐశ్వర్యం ఇవ్వగలిగినటువంటి శ్రీ మహావిష్ణువు వామనమూర్తి అయి కార్యాన్ని సాధించవలసి వస్తే బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లి చేయి చాపి అడిగాడు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యము సతతమే కాయంబు నాపాయమే అంటారు పోతన గారు. అంతటి శ్రీ మహావిష్ణువు చేయి చాపవలసినటువంటి అవసరం వస్తే ఆయనేం కుందిపోలేదు. చేయి చాపవలసి వస్తే చేయి చాపాడు. విజృంభించవలసి వస్తే ఇంతంతైవటుడింతయై మరుయుతానింతయ్యభో వీధిపై అంతైతో యదమండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై అని అంతంతవాడై అంత పెరిగిపోయి మహానుభావుడు సమస్త బ్రహ్మాండాన్ని ఆక్రమించాడు. ఒకనాడు నీకు కలిసి రాలేదు, మట్టి ముద్దలా కింద పడిపోకు. ఏదో ఒక్క పరీక్ష తప్పావు, ఆత్మహత్య చేసుకోకు. జీవితంలో ఒక్క విషయంలో నువ్వు సాధించలేకపోయావు, బెంగ పెట్టుకోకు. నువ్వు ఏ ఉద్యోగం చేశావన్నది గొప్ప కాదు, ఆ ఉద్యోగంలో నువ్వు ఎంత రాణిస్తావు, నిన్ను ఎంత నమ్ముతారన్నది గుర్తు. మా కాకినాడ పట్టణంలో ఒక ప్యూన్ రిటైర్ అయితే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర పనిచేశాడో ఐఏఎస్ ఆఫీసర్లందరూ ఆయన రిటైర్మెంట్ వేళటికి వచ్చి కారులో ఇంటికి దిగబెట్టారు. ఆయన చేసింది చాలా చిన్న ఉద్యోగం కావచ్చు, కానీ ఒక తండ్రి ఎలా చూస్తాడో అధికారులను అలా చూసేవాడు, వాళ్ళ నీడలా ఉండేవాడు. నువ్వు ఏ పని చేస్తున్నావు అన్నది కాదు, ఒక ప్రవచనం చేస్తున్నావు, శాస్త్రాన్ని నమ్మి ప్రవచనం చేయి. ఒక పరిపాలన చేస్తున్నావు, శాస్త్రాన్ని నమ్మి ప్రజల కొరకు పరిపాలన చేయి. నువ్వు ఒక పాట పాడుతున్నావు, ముందు నువ్వు రమించడానికి పాట పాడు. నువ్వు ఒక నృత్యం చేస్తున్నావు, ఏ పాత్ర చేస్తున్నావో అందులో నువ్వు ముందు లీనము కా. అది చేసిన నాడు అది అందరినీ రమింప చేస్తుంది. అందుకే ఏదో ఒక్కటి కలిసి రాలేదు జీవితంలో అన్ని వడ్డించిన విస్తరండి. అబ్దుల్ కలాం గారంతటి వారు జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకి కార్యనిర్వహణాధికారిగా ఒకప్పుడు పనిచేసిన పివిఆర్కే ప్రసాద్ గారు వరుణయాగం చేయిస్తే విగ్రహాలకి గొడుగు పట్టి తీసుకెళ్తుంటే చుక్క వాన పడలేదురా, ఈవో కళ్ళం బెట నీళ్లు వచ్చాయని చెప్పి వెనక వస్తున్న వాళ్ళు పరిహాసం ఆడుతుంటే శాస్త్రం మీద నమ్మకంతో వరుణయాగం చేయించి విగ్రహాలు పట్టుకుని ఆనందనిలయంలోకి వెడుతున్న పివిఆర్కే ప్రసాద్ గారు ఇంకా గుడిలోకి వెళ్ళకముందే ఆ మంత్రశక్తికి కారు మేఘాలు కమ్మి అప్పటికప్పుడు వర్షం పడడం మొదలు పెడితే గొడుగులు బట్టి మూర్తుల్ని లోపలికి తీసుకెళ్లారు. మరునాడు అభిషేకానికి పివిఆర్కే ప్రసాద్ గారు వెడితే టీటీడీ చీఫ్ ఇంజనీర్ వచ్చి చెవిలో గొణిగాడు, అయ్యా గోగర్భం డ్యాం నిండిపోయింది, గేట్లు ఎత్తేయమంటారా అని. ఆయన నాడు విచలితుడైపోయి ఉంటే కార్యాన్ని సాధించగలడా? జీవితంలో కష్టమన్నది రానివాడు ఉండడు, అన్ని సుఖాలు ఉండవు. సుఖం వచ్చినప్పుడు ఒళ్ళు మరిచిపోవడం, కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం పనికిరాదు. కష్టం వచ్చినప్పుడు ధైర్యంతో ఉంచుకోవాలి. అదే మనకి గోదావరి నది చెప్పేటటువంటి సందేశం. గోదావరి వెడుతూ ఉండగా ఒకడు మూత్ర విసర్జన చేశాడు, బెంగపెట్టుకోలేదు. ఒక దుర్మార్గుడు స్నానం చేశాడు, బెంగపెట్టుకోలేదు. ఒకడు కురుపు కడిగాడు, బెంగపెట్టుకోలేదు. జయేంద్ర సరస్వతి లాంటి ఒక మహానుభావుడు స్నానం చేశాడు, పొంగిపోలేదు. వెళ్ళిపోతున్నప్పుడు ఒక ముళ్ళ చెట్టు వీపు గీరింది, బాధపడలేదు. ఒకడు కర్ర పెట్టి తాడనం చేశాడు, బెంగపెట్టుకోలేదు. తాను వెళ్లి సాగరంలో కలిసిపోవడమే తన అంతిమ ప్రయోజనం అన్నట్టుగా ఆగకుండా ప్రవహించి 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 చిట్ట చివరికి సాగర సంగమానికి వెళ్ళిపోయినటువంటి గోదావరిలా నా నీళ్లు తాగుతున్నారా, నా బిడ్డలురా, నన్ను చూసి నేర్చుకోండి. నేను ఎలా ఉత్థాన పతనములను తట్టుకుంటున్నానో, కష్ట సుఖాలు తట్టుకుంటున్నానో, ఎవరు ఎంత కీర్తించినా పొంగిపోవట్లేదో, ఎవరు విమర్శించినా బెంగపెట్టుకోవట్లేదో, నా పథంలో నేను వెళ్లి సాగరమునందు సంగమిస్తున్నానో, నా నీళ్లు తాగి నా బిడ్డలైనందుకు మీరు అలా జీవితంలో ఉంచుకోండి. అంతేకాని కష్టం వస్తే నేల పడిపోవడం, ఒక్క పరీక్ష తప్పితే ఉరిపోసుకుంటానంటాం మానేయండి. అందరూ చేయి కలిపి సమైక్యంగా బ్రతకండి. నాలా కష్ట సుఖాల్ని తట్టుకుని నిలబడడం నేర్చుకోండి అని తన మౌన సందేశంగా అమ్మ పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని లాలించి మాట్లాడినట్టు గోదావరి ఒడ్డున నిలబడితే తన గలగలల ద్వారా మనందరికీ సందేశం ఇస్తున్నటువంటి ఆ గోదావరమ్మకు పునఃపునః నేను సాంజలిబంధకంగా శిరసు తాటించి ఆమె పాదములకు నమస్కార శతమును అర్పిస్తూ
ఈ 3 రోజుల పాటు ఇంత పవిత్ర కార్యంలో, ఇంత గొప్ప ఉత్సవంలో, ఇంత గొప్ప సంరంభంలో నా వాక్ సుమములను సమర్పించుకోవడానికి అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలను సమర్పిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అంటే వారికి ప్రతి క్షణం విలువైనటువంటి కాలం. అటువంటి వారిని కూర్చోపెట్టి నేను ప్రవచనం చేయడం దేశకాలముల యందు యోగ్యమైన విషయం కాదు కనుక వారికి వేదికని అందజేయడం కోసం నా ప్రవచనాన్ని ఇక్కడితో పూర్తి చేస్తున్నాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి. పదం వెనుక పదం, వాక్యం వెనుక వాక్యం, శబ్దం వెనుక శబ్దం గొలుసులా ప్రచాదనం చేస్తుంది కోటేశ్వరరావు గారి ప్రవచనం. నినదించేది నది, ప్రవహించేది నీరు, ప్రవచించేది కోటేశ్వరరావు.